హాయ్ హలో వెల్కమ్ అవర్ ఛానల్. నేను మీ రాకేష్. సో ఫ్రెండ్స్, తెలిసింది కదా పిఠాపురం నుంచి మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా గెలవరా? మనతోటి జనసేన కార్యకర్త మన భార్గవ కృష్ణ గారు ఉన్నారు, తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న, చెప్పండి అన్న, మన పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా గెలవరా? భీమవరంలో పోయినసారి ఓడిపోయింది, ఈసారి గెలుస్తారా గెలవరా అన్న? యాక్చువల్లీ లాస్ట్ టైం భీమవరంలో కూడా గెలిచారు. అదేదో కొంచెం నాకు తెలిసి ఈవెంట్ స్కామ్ ఏదో జరిగింది సంథింగ్. 4th, 5th రౌండ్ కూడా మా పవన్ కళ్యాణ్ గారే మెజార్టీతో గెలిచారు. కాకపోతే ఏదో జరిగిపోయింది. ఈసారి అట్లా కాదు, కరెక్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు పిఠాపురం. నో డౌట్ 75,000 ఎబో మెజార్టీ వస్తుందని ఖాయం. అక్కడ టీడీపీ కార్యకర్త వర్మ గారు ఉన్నారు కదా, అంటే పోయినసారి పోటీ చేసిండు. ఆయన ఈసారి కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తారా, లేకుంటే స్వతంత్ర అభ్యర్థిగా ఉంటారు? ఇప్పుడు టీడీపీ, బీజేపీ అన్నిటితో అలయన్స్ ఉంది కాబట్టి కంపల్సరీగా సపోర్ట్ చేస్తారు. దాంట్లో ఏమీ డౌట్లేం అవసరం లేదు. అక్కడ కొందరు ప్రజలు వైసీపీకి ఓటేస్తాం, పవన్ కళ్యాణ్ గారికి ఓటేం తెలియదు అని కొందరు అంటున్నారు. మీరేమంటారు? అక్కడ ఈసారి వైసీపీకి అక్కడ నాకు తెలిసి 5 to 6% ఓటేజే ఉంది. ఇంకోటి ఏంటంటే అక్కడ కాప్ కమ్యూనిటీ ఎక్కువ, ప్లస్ పవన్ కళ్యాణ్ ఈసారి కంపల్సరీ గెలిపిద్దామని పట్టుపట్టి ఉన్నారు. దాంట్లో ఇంకెవరి నుంచి ఉన్న పవన్ కళ్యాణ్కి ఆపోజిట్గా టైం వేస్ట్. అది హైయెస్ట్ మెజారిటీతో గెలవబోతున్నాం. మ్యాక్సిమం 1,00,000 కూడా రావచ్చు, కానీ మినిమం 75,000 అయితే ఈజీ, నో డౌట్. అండ్ ఇంకోటన్నా, భీమవరం ఓడిపోయిన ఈసారి కూడా నిలబడితే ఆ సానుభూతి అని గెలిచేటోళ్ళు ఇక్కడ పిఠాపురం రావడానికి కారణం ఏంటి? పిఠాపురం నుంచి జనాలు కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్, అది మ్యాటర్. అక్కడ పవన్ కళ్యాణ్ వారికి అంటే పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదని కొందరు వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా. శుద్ధి మాటలు అవన్నీ. వైసీపీ వాళ్ళు చెప్పే మాటలు ఎప్పుడు అవే మాటలు కాదు, దొంగ మాటలు. పవన్ కళ్యాణ్ తెలియకపోవటం ఏంది? కెనడాకు పోయినా తెలుసు పవన్ కళ్యాణ్ అంటే ఏంటో. పిఠాపురంలో తెలియదా? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంటే ప్రజలు దేవుళ్ళగా కొలుస్తారు. నో డౌట్ పిఠాపురం నుంచి హైయెస్ట్ మెజార్టీతో 75,000 దాటి మెజార్టీతో గెలవబోతున్నారు. శాసనసభ అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. చుక్కలే ఇంకా. జై జనసేన, జై హింద్. ఓకే మిస్టర్ రాకేష్, థ్యాంక్ యూ అన్న.